గిరిజనులు అంటే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లో పూర్తి స్థాయిలో మనందరం ఏమనుకుంటాం, ఇది గిరిజన కార్పొరేషన్, గిరిజనులకి చెందినటువంటి కార్పొరేషన్ కాబట్టి గిరిజనులు మాత్రమే ఉద్యోగస్తులు ఉంటారని మనందరం కూడా అనుకుంటాం. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. కింద స్థాయిలో చిన్న చిన్న ఉద్యోగాలు కేవలం మాత్రమే గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అడ్మిన్ ఏదైతే హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టులు, జీఎం కానివ్వండి, మార్కెటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా అదర్ కార్పొరేషన్స్ నుంచి డెప్యుటేషన్ తీసుకొచ్చి మరి ఈ రోజు జీసీసీని రన్ చేస్తా ఉన్నారు. ఏమండి, ఈ రోజు గిరిజనుల్లో అంత టాలెంటెడ్ ఎవరు లేరా, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. ఉన్నా కూడా ప్రమోషన్ స్థాయిలో ఆ పొజిషన్స్ లో కూర్చోబెట్టడానికి మాత్రం ఈ రోజు ప్రభుత్వానికి మనసు రావట్లేదు. ఇది ఎందుకు జీసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఫారిన్ సర్వీస్ ఎంప్లాయ్మెంట్స్ డెప్యుటేషన్ గురించి మాట్లాడారు. అమ్మ తల్లి, నేను చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నా ఎమ్మెల్యే గారు. మేమేమంటామంటే, డెప్యుటేషన్లో ఇప్పుడున్నటువంటి మీరు చెప్పినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2021 ఎండింగ్లో, అంటే సుమారుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా జీసీసీలో డెప్యుటేషన్లోనే ఉన్నారు. మేము వచ్చి ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇచ్చింది కాదు. వాళ్ళు పొజిషన్స్ మారుండొచ్చు, ప్లేసులు మారుండొచ్చు, కానీ వాళ్ళు డెప్యుటేషన్ జీసీసీలో ఉన్న మాట ఏంటంటే 2021 నుంచి ఉన్నారు. అంటే మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు డెప్యుటేషన్ సర్వీసెస్ నుంచి కూడా మన ఫారిన్ సర్వీసెస్ నుంచి డెప్యుటేషన్లో ఉన్నారు. ఎందుకున్నారు? మన జీసీసీలో ఎంప్లాయ్మెంట్ మనకు షార్టేజ్ ఉంది, ఎంప్లాయీస్ కొరత ఉంది, మనకు ఉద్యోగస్తుల కొరత ఉందనే ఉద్దేశంతో మీరే తీసుకొచ్చారు. మీరు మాట్లాడిందే వాస్తవం అయితే నేను ఒకటే అడుగుతున్నా, మీకు ఆ విషయం తెలిసినప్పుడు జీసీసీలో ఎంప్లాయ్మెంట్ మీరు ఎందుకు తీయలేదు? ఈరోజు మేము అడుగుతున్నాం. మేము వచ్చిన తర్వాత మేము దీని మీద రెవెన్యూ మినిస్టర్ గారిని కలవడం జరిగింది, పర్సనల్గా లోకేష్ బాబు గారిని కూడా కలవడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. మన మంత్రి గారు సంజయ్ రాణి గారు కూడా పూర్తి దృష్టితో ఈరోజు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీయాలని చెప్పి దీని మీద ప్రక్రియ కొనసాగిస్తున్నాం. మేము వచ్చి సంవత్సరం అవుతుంది. దీంట్లోనే మేము ప్రక్రియ కొనసాగించి ఎంప్లాయ్మెంట్ తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కానీ 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు పరిపాలన సాగించి ఎంప్లాయ్మెంట్ తీసుకోకుండా రెవెన్యూ ఏదైతే డెప్యుటేషన్ మీద వచ్చారంటున్నారో ఆ డెప్యుటేషన్ వాళ్ళందరినీ కూడా ఈ రోజు మీరు వెళ్ళెత్తి చూపిస్తున్నారే. ఆ రోజు మరి డెప్యుటేషన్ లో తీసుకొచ్చిన ఎంప్లాయీస్ అందరూ మీరు తీసుకొచ్చిన వాళ్ళు కాదా? ఆ రోజు మీరు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కొనసాగుతున్నారు కదా? మీరు చేసిన పాపాలన్నీ చేసి మళ్ళీ మేము ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా మొన్న చూసాం మనం జీవో నెంబర్ 3 గురించి. మీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 3ని మీరు గాలికి వదిలేశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 మీరు ఎలాగైనా చేయాలని ధర్నాలు చేస్తాను. సిగ్గుండాలని మాట్లాడడానికి. అన్ని కూడా ఆ రోజు ఏవైతే మీరు చేశారో మీరు చేసినటువంటి పాపానికి ఫలితాలు మేము అనుభవిస్తున్నాం అందరం, ప్రజలు కానీ మేము కానీ వీళ్ళందరం కూడా.